హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వసుంధర వ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి తెలుసు, నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను విజయవాడ వెళ్ళాను అని. సో విజయవాడ నేను ఇది వెళ్ళడం 4th టైం అనమాట. లాస్ట్ మంత్ తిరుపతి ట్రిప్ తర్వాత మళ్ళీ ఈ మంత్ విజయవాడ ట్రిప్ అయితే వెళ్ళాము. అనుకోకుండా ఒక వర్క్ వల్ల అక్కడికి వెళ్ళాలి అనుకొని, సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చామన్నమాట. ఈ దర్శనానికి ఒక స్పెషల్ రీజన్ ఉందన్నమాట. యాక్చువల్లీ అమ్మవారిని దర్శించుకోవడం అనేది 2023లో ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు కూడా గుంటూరుకి ఆఫీస్ వర్క్ మీద వచ్చామన్నమాట. సో ఎలాగో గుంటూరు వరకు వెళ్తున్నాం కదా, ఇంకా విజయవాడ కూడా వెళ్దాము అని వచ్చాము. బట్ అక్కడ వర్క్ అదంతా అవ్వడం వల్ల మాకు నెక్స్ట్ లీవ్స్ లేకపోవడం వల్ల మేము ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము. నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ అప్పుడు మిస్ అయిన నా దర్శనం ఇప్పుడు అమ్మవారి దగ్గర, నేను విజయవాడలో 3 days ఉన్నాను. సో లక్కీలీ అమ్మవారిని 2 times అయితే దర్శనం చేసుకున్నాను అనమాట. సో అప్పుడుది ఇప్పుడుది కలిపి నాకు దర్శనం అయినట్లు అనిపించింది. మేము వెళ్ళిండే ఫస్ట్ ఫ్రైడే ప్లస్ ఆషాఢం చాలా మంచి రోజు అని చాలా మంది అన్నారు. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అసలు క్యూ లైన్ లో నేనే ఫస్ట్ అన్నమాట. అంటే క్యూ లైన్ లో ఇంకెవ్వరు లేరు, అది కూడా ఫ్రీ దర్శనంలో. డైరెక్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర స్టాప్ అయ్యాము. ఇంకెక్కడ లైన్ లో స్టాప్ అవ్వలేదు అనమాట. అమ్మవారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇంకోసారి కూడా దర్శనం అయింది, అది సండే. తిరిగి కర్నూలుకి రిటర్న్ వచ్చే ముందు మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వచ్చాము. సో రెండోసారి దర్శించుకున్న వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ విజయవాడకి నేను 4th టైం వచ్చాను అని చెప్పాను కదా, సెకండ్ టైం వచ్చిన సిచ్యువేషన్ అయితే చాలా మంది అప్పుడు వచ్చింటారు. అది ఎందుకు ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ముందైతే కర్నూలు టు విజయవాడ ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ చూద్దాము. కర్నూలు నుంచి మేము డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు, నంద్యాలకి వెళ్ళి ట్రైన్ ద్వారా రావాలి అనమాట. ట్రైన్స్ అయితే సరే వెళ్దాము అన్నట్లు బుక్ చేసుకున్నాం కానీ బట్ టైంకి మేము రీచ్ అవ్వలేకపోయాము. అందుకని ఇంకా కర్నూలులోనే బస్ బుక్ చేసుకొని ట్రావెల్ అయితే చేసామన్నమాట. బస్కి 1300 1400 అలా అవుతుంది. బట్ డిస్కౌంట్ ఉండడం వల్ల మాకి 1000 అయ్యింది ఇద్దరికి కలిపి. ఇంకా అక్కడ నుంచి విజయవాడ బస్ దిగంగానే జస్ట్ చాలా 5 to 10 minutes డిస్టెన్స్ అనమాట. సో అమ్మవారి గుడికి బస్ స్టాండ్ కి చాలా దగ్గర. అందుకే ఆటో వాళ్ళకి జస్ట్ 20 rupees ఇచ్చి రావచ్చు. వాళ్ళు 100s అలా అడుగుతారు, కానీ పర్ పర్సన్ కి 20 ఇవ్వచ్చు. మేమైతే పర్ పర్సన్ కి 30 rupees ఇచ్చి ఆటో కృష్ణమ్మ నది దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ నది తీరంలో మనం స్నానం చేసి అక్కడే లేడీస్ కి మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి మనము రోడ్ మీదకి వచ్చామంటే స్టెప్స్ ఎక్కి అక్కడే నంబర్ ఆఫ్ బస్సెస్ అమ్మవారి దర్శనం కోసం ఉంటాయి. ఆ బస్సెస్ ఫ్రైడే సాటర్డే సండే ఫ్రీగా పిలుచుకెళ్తారు. మిగతా టైమ్స్ లో 10 rupees ఛార్జ్ చేస్తారంట. మేము లక్కీలీ ఫ్రైడే కదా వెళ్ళింది, సో మేము ఫ్రీగానే బస్ ఎక్కి కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. కొండపైకి వెళ్ళే ముందు మేము కిందనే అమ్మవారికి సారే అవన్నీ తీసుకున్నాము. ఆ ఐటమ్స్ అన్ని అక్కడ వాళ్ళు పెట్టిచ్చేస్తారు. చీర, బ్లౌజు, గాజులు, కుంకుమ, పసుపు, ఎవ్రీథింగ్ అన్ని ఉండి, టెంకాయ, పూలు అవన్నీ కలిపి 100 rupees తీసుకున్నారు మాకు. సో ఇంకా మంచి చీరలు మనం పెట్టాలి అనుకుంటే అవి కూడా అక్కడ దొరుకుతాయి. ఇక్కడ మనం మన ఇంటి నుంచి అయినా తీసుకెళ్లొచ్చు. ఒకవేళ వాళ్ళు తెలియని వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇదైతే తీసుకున్నాను అనమాట 100 rupees ది.
కొండపైకి బస్‌లో వెళ్ళి మనం బస్ దిగంగానే అక్కడే మనకి కౌంటర్స్ అయితే ఉంటాయి. చెప్పులు పెట్టుకోవడానికి, బ్యాగ్ పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి సెపరేట్ కౌంటర్స్ ఉంటాయి. ఆహ్, సమ్ రూ. 10, రూ. 20, రూ. 30 అలా చార్జ్ చేస్తారు. చెప్పులకి 10, రూ. 20 అండ్ బ్యాగ్‌కి రూ. 30 అలా, మొబైల్‌కి అలా చార్జ్ చేస్తారు. మనం అక్కడ పెట్టేసుకొని లోపలికెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చనమాట. సో, మేమైతే అన్నీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ కౌంటర్స్‌లో అన్నీ పెట్టాము. ఆహ్, అమ్మవారి దర్శనం దగ్గర ఉన్న క్యూ లైన్ కంటే ఇక్కడ ఉండే క్యూ లైన్సే ఎక్కువున్నాయన్నమాట. సో, ప్రాసెస్ ఎక్కువ. వీలైతే మనము లోకల్ వాళ్ళో లేదా రూమ్స్ తీసుకున్న వాళ్ళో అయితే అక్కడే పెట్టేసుకొని రావడం బెటర్ అన్నమాట. క్యారీ చేయకుండా. సో, మాకిక్కడే కొంచెం టైం ఎక్కువ పట్టింది. క్యూ లైన్‌లో ఎళ్లి అమ్మవారినైతే దర్శనం చేసుకున్నాం. అసలు అమ్మవారికి దర్శనానికెళ్ళేటప్పుడు ఫ్రీ లైన్‌లో ఎవరు లేకపోవడం నేను చాలా షాక్ అయ్యానన్నమాట. అసలు ఎవ్వరు లేరు. డైరెక్ట్ ఎళ్ళిపోయాము. పోయి అమ్మ ముందర ఆగాము. అంతవరకు నా ముందర ఎవరు లేరు. పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోయాం. అంత ఫ్రీగా దర్శనం అయితే జరిగింది. అండ్ ఆషాఢం కాబట్టి చాలా మంది సారె, అమ్మవారికి సమర్పించడానికి బోనము అవన్నీ తీసుకొస్తున్నారనమాట. అదంతా కన్నుల పండుగగా ఉండిందనమాట. అంతమంది అలా తీసుకొని రావడం అదంతా చూసినప్పుడు నేను మా వారు ఏదో సింగిల్‌గొచ్చి దర్శనం చేసుకున్నాము అన్నట్లు అనిపించలేదు. ఏదో మన వాళ్ళందరితో కలిసి ఎళ్తే ఎంత కన్నుల పండగుంటదో అంత బాగా అనిపించింది. సో, ఇలా మేము ఆషాఢంలో శుక్రవారం మంచిగా అమ్మవారినైతే దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వసుంధర వ్లాగ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.